హలో ఫ్రెండ్స్, ఉగాది 2 రోజుల ముందు నుంచి అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చిన్న పాపతో అన్ని పనులు అవ్వవని చెప్పి 20 డేస్ బ్యాకే బెడ్రూము కిచెను క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే అవి క్లీన్ చేయట్లేదు. ఇంకా ఉగాది కాబట్టి ఏవో ఒక చిన్న పనులు అనేవి ఉంటాయి. అవన్నీ ఈ 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటాను. అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగే ఫ్రెష్ అయ్యి పూజ రూమ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. పాప లెగిచేలోగా ఈ పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఏదన్నా పని ఉన్నప్పుడే తను త్వరగా లెగిసిపోతుంది. అదే మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నాం అనుకో, అసలు లేవదు. మేము బలవంతంగా లేపి రెడీ చేసి తీసుకుని వెళ్తాము. పాప మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలో లెగుస్తుంది. ఈలోగా నేను ఏమన్నా పనులు ఉంటే అవి కంప్లీట్ చేసేసుకుంటాను. కానీ ఈ రోజు అయితే 6:30కే లెగిసి బయటికి వచ్చేసింది. మనకైతే ప్రాపర్గా అయితే బెడ్ దిగడం రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. కానీ ఎలా దిగిందో తెలియదు, కానీ స్లోగా బాగానే దిగి బయటికి వచ్చేసింది. ఇంకా నిద్రమొత్తులో ఉందని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చేసాను పడుకోబెడతారని చెప్పి. కానీ పడుకోకుండా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. నాకైతే పట్టీల సౌండ్ వినిపిస్తుంది. బయటికి వచ్చేలోగా పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసుకుని సర్దేసుకుందాం అనుకున్నాను. ఇంకా కబోర్డ్లో ఉన్న దేవుడి ఫోటోలు న్యూస్ పేపర్లు అయితే తీసేసాను. ఫస్ట్ అయితే కబోర్డ్ని తడి క్లాత్తో క్లీన్ చేసేసి, తర్వాత అయితే పొడి క్లాత్తో క్లీన్ చేసేసి కొత్త న్యూస్ పేపర్లు అయితే వేసేసాను. ఇంక ఈ బాక్స్లో అయితే ఎక్స్ట్రాగా ఉండేవన్నీ పెట్టుకుంటాను. అంటే పసుపు, కుంకుమ, ఒత్తులు ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. ఈ బాక్స్ను కూడా క్లాత్తో తుడిచేసుకుని సర్దేసుకున్నాను. ఎందుకంటే ఈ బాక్స్ ఆల్రెడీ రీసెంట్గానే క్లీన్ చేశాను. అందుకే క్లీన్ చేయకుండా మామూలు పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే యూస్ చేయలేని అగరవత్తులు అయితే కింద పెట్టుకుంటాను. యూస్ చేసే అగరవత్తులు అయితే ఈ విధంగా పైన పెట్టుకుంటాను. అగరవత్తుల పైన అయితే దీపారాధనకు చేసే ఒత్తులు మ్యాచ్ బాక్స్ ఒకటి పెట్టుకుంటాను. ఇంకా మూలకైతే ధూప్ స్టిక్స్ అయితే పెట్టుకుంటాను. ఈ బాక్స్ పక్కన అయితే పటికీ బెల్లం, ఆవు నెయ్యి, గంధం ఇటువంటివన్నీ ఈ పక్కన పెట్టుకుంటాను. నేను ఎలా సర్దుకుంటానంటే, ఒక వస్తువు కోసం 4 వస్తువులు తీసి పెట్టకూడదు, ఆ విధంగా సర్దుకుంటాను. ఇప్పుడు నాకు అగరవత్తులు కావాలంటే ఆ ప్లేస్లోంచే తీసుకోవాలి, పైన ఉండే వస్తువులు తీయకుండా. సో ఈ విధంగా అయితే నేను సర్దుకుంటాను. అగరవత్తుల పైన అయితే దీపారాధన చేసుకునే ఒత్తులు అండ్ మ్యాచ్ బాక్స్ ఒకటి పెట్టుకుంటాను. అవి కూడా పైనుంచి ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా ఉండేటట్టు సర్దుకుంటాను. ఇంక ఈ పసుపు కుంకుమ బాక్స్ అయితే ఒక క్లాత్ అయితే తుడిచేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బాక్స్ కూడా రీసెంట్గానే క్లీన్ చేశాను. అందుకే ఇప్పుడైతే వాటర్తో ఏమీ క్లీన్ చేయట్లేదు, పైన తుడిచేసుకుని ఇంక ఈ బాక్స్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. పెద్ద బాక్స్ కూడా నేను డైలీ ఎక్కువగా చిన్న బాక్సే యూస్ చేస్తాను. ఎందుకంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ చిన్న బాక్స్లో వేసుకుంటాను కాబట్టి. అంతకు ఒకసారి పూజ రూమ్ క్లీన్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా లేనివన్నీ పెద్ద బాక్స్లోంచి తీసుకొని చిన్న బాక్స్లో వేసుకుంటాము. అంటే పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ. ఇప్పుడు దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. తడి క్లాత్ యూస్ చేసి, పొడి క్లాత్ యూస్ చేసి. దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇంకా గౌరీదేవుని కూడా వాటర్తో క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో గంధం, పసుపు, ఇంకొక ప్లేట్లో కుంకుమ, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని దేవుడి ఫోటోకి అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా ఇప్పుడైతే మా పాప వచ్చింది. మా హస్బెండ్తో అంటున్నాను, ఒక 20 మినిట్స్ బాల్కనీకి తీసుకెళ్ళి ఆడిపించండి, ఇంకొక 20 మినిట్స్లో నా పని అయిపోతుంది అని చెప్తున్నాను. ఇంకైతే మా హస్బెండ్ అయితే బాల్కనీకి తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు. కానీ బొట్లు అన్నీ చూసింది కాబట్టి తనైతే ఉండదని నాకు తెలుసు. అలాగే ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేసింది. ఇవన్నీ అప్పుడప్పుడు చూస్తుంది. తనకు కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి ఏమిటో అనుకుని వచ్చేస్తుంది. ఇంకా నన్ను చూసి తను పెట్టడం కూడా స్టార్ట్ చేస్తుంది. వీక్ ఒకసారి గడపకి పసుపు కుంకుమతో బొట్లు పెడతాను కదా, అప్పుడు చూస్తుంది. అప్పుడు కూడా తను అలాగే చేస్తుంది. ఇక్కడ చిన్న చెయ్యి ఒకటి కనిపిస్తుంది చూసారా, నేను పెట్టిన బొట్లన్నీ చెరిపేస్తుంది. ఈ విధంగా నాకైతే డబల్ పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను తిట్టానని చెప్పి అటు సైడ్కి వెళ్ళి ఫోటోలు లాగేస్తుంది. ఇప్పుడు ఇంకా గౌరీదేవికి కూడా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారా, అదిగో ఫోటో లాగేసింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చి తీసుకెళ్లారు. ఇక్కడైతే నేను ఫాస్ట్గా అయితే పనిని చేసేసుకుంటున్నాను, మళ్ళీ ఎక్కడో వచ్చి డబుల్ పని చేస్తుందో అని చెప్పి. అండ్ డైలీ ఎలా లెగుస్తుందో అలాగే ఈరోజు కూడా లెగుసుంటే చక్కగా నా పూజ రూమ్ అయితే సర్దేసుకునేదాన్ని. ఇప్పుడైతే అది ఎటు నుంచి వస్తుందో చూసుకోవడమే సరిపోతుంది. వచ్చి సడన్గా తీస్తుంది. సడన్గా వచ్చి తీసినా పర్లేదు, కానీ మనం ఎక్కడ దాని చేతిలోంచి తీసేసుకుంటున్నామో అని చెప్పి గట్టిగా విసిరేస్తుంది. అది భయం వేస్తుంది. వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు కాబట్టి ఇంకా మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పూజ రూమ్ సర్దేసుకున్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తయారు చేసేయాలి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళక ముందే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను. అయితే కొంచెం లేట్గానే వండుతాను, అంటే 11-11:30 కల్లా వండుతాను. ఇంకా కర్రీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కర్రీ కూడా తయారు చేసేస్తాను.
అది కూడా లేట్గా వండుకోవచ్చు, కానీ మా పాప నన్ను సరిగ్గా పని చేసుకునేవద్దు కాబట్టి ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కర్రీ కూడా తయారు చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. చూసారా పెట్టిన కుంకుమ బొట్టులను ఎలా తుడిచేసిందో. ఇప్పుడు మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ విధంగానే అన్ని డబల్ పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా దేవుడి కబోర్డ్ ఓపెన్ చేసేటప్పటికి తుఫాన్లో వచ్చేసింది. చూసారా అక్కడ ఒక బుడ్డి చేయి కనిపిస్తుంది. కబోర్డ్ తీసేటప్పటికి వచ్చేసింది. కర్పూరం బాటిల్ని ఓపెన్ చేసి వంపేస్తుంది. వంపేసినా పర్లేదు కానీ అవి తినేస్తుందేమో అని భయమేస్తుంది. ఇంకా మా హస్బెండ్ని పిలిచి తీసుకెళ్ళమని చెప్పాను. తీసుకెళ్ళా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. అసలు ఉండట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చూసింది కదా అందుకు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఇస్తారు కదా ప్రతిమ, అది కూడా నేను దేవుడి దగ్గరే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది కదా చిన్నది, అదైతే నేను ఈ విధంగా బియ్యం వేసుకుని పెట్టుకుంటాను. డైరెక్ట్గా ప్లేట్లో పెట్టకూడదంట, కొద్దిగా బియ్యం వేసుకుని పెట్టాలంట. దేవుడి రూమ్ అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఈ పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకుని ఇంకా దేవుడి రూమ్లోనే పెట్టేసుకుంటాను. ఈ ప్లేస్లో అయితే దేవుడి సామానం అయితే పెట్టుకుంటాను. దేవుడి సామానం నేను ఎలా క్లీన్ చేసుకుంటానంటే నిమ్మకాయతో కానీ, లేదంటే చింతపండు కానీ, లేదంటే పితాంబరితోనే క్లీన్ చేసుకుంటాను. దాని కింద ఉండే కబోర్డ్లో అయితే ఆయిల్ బాటిల్, ఇంకా ఈ పింక్ డబ్బాలో అయితే దేవుడికి సంబంధించినవే ఉన్నాయి. ఇంకా బయట గడపలకి పసుపు కుంకుమ రాస్తాను కదా, ఈ పసుపును అయితే యూజ్ చేస్తాను. దేవుడి దగ్గర అయితే ఒక కవర్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పూజ చేశాక ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి నెక్స్ట్ డే తీస్తాం. ఆ ఫ్లవర్స్ అన్నీ తీసి ఆ కవర్లో అయితే వేసుకుంటాను. ఎందుకంటే డస్ట్బిన్లో వేయకూడదు, నదుల్లో కానీ లేదంటే చెరువుల్లో కానీ వేయాలి, లేదంటే ఎవరు తొక్కలేని ప్లేస్లో అయితే వేయాలి ఆ ఫ్లవర్స్ని. అందుకు ఒక కవర్లో వేసుకుని ఇలా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు రివర్లో అయితే వేసేస్తాము. పూజ రూమ్ సర్దేసుకున్నాక ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా తయారు చేసేసి మాప్ అయితే పెట్టేశాను. ఇంకా మాప్ పెట్టాక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సాంబ్రాయిన్ అయితే కంపల్సరీగా వేస్తాను. ఇక్కడ బూర్లు అవి కనిపించాయి కదా, ఎందుకంటే మా సైడ్ అయితే అమావాస్య రోజు నైవేద్యం అయితే పెట్టుకుంటారు. ఇంకా నేను కూడా అవే ఫాలో అవుతాను. కొన్ని అయితే ఉగాది ముందు వస్తుంది కదా అమావాస్య, అప్పుడైతే నైవేద్యం పెట్టుకోవాలి. అప్పుడు కుదరకపోతే ఉగాది తర్వాత 1 మంత్ లోపల అయితే నైవేద్యం పెట్టేసుకోవాలి దేవతలకి. ఉగాది ముందు రోజు మార్నింగ్ అయితే దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను. ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తా దేవుడికి కావాల్సినవి అన్నీ తీసుకుని వచ్చారు. అంటే ఫ్లవర్స్, ఇలా ఉగాది పచ్చళ్ళలోకి కొత్త చింతపండు వేసుకుంటాం కదా అది, బెల్లం, ఇంకా మామిడాకులు, వేపపూత ఇవన్నీ తీసుకుని వచ్చారు. ముందు రోజు అయితే గుమ్మాలకైతే తోరణాలు అయితే కట్టేసుకున్నాము. తర్వాత రోజు అయితే అన్ని పనులు ఒకేసారి అవ్వవని చెప్పి ఇంకా నైట్ డే తోరణాలు కట్టేశాక ఈ వేపపూతను కూడా ఒలిచేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ టైము వేప పువ్వు, మామిడాకుల్ని కొనుక్కోవడం, ఎందుకంటే ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, కానీ ఈసారి అయితే ఇక్కడే ఉన్నాము, అందుకే ఇవన్నీ కొనుక్కున్నాము. 2 years బ్యాక్ మా ఇంట్లోనే ఉన్నాము ఉగాదికి. అప్పుడైతే మా పక్కనే వేప చెట్టు ఉంది, అప్పుడైతే కొద్దిగా పువ్వునైతే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే చెట్టు ఉంది కానీ ఇంకా పువ్వు అయితే రాలేదు, ఇంకైతే కొనుక్కుని తెచ్చుకున్నాము. ఉగాది రోజు కూడా ఎర్లీ మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేసేసాను. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉగాది పచ్చడి చేసుకుంటారు కాబట్టి ఇంకా మా సైడ్ ఎలా ఉగాది పచ్చడి చేస్తారు అంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉగాది పచ్చడి ఎలా చేశారో నేను కూడా ఆ విధంగానే చేశాను. తర్వాత అయితే గుమ్మాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. గుమ్మం ముందు అయితే ముగ్గు వేసేసుకున్నాను. మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామా అన్నది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మేమైతే ఫ్రూట్స్ వేసుకుని ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము. ఇక్కడైతే నేను పూజ చేసేసుకుంటున్నాను. ఇంక పూజ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ అయితే ఉగాది రోజు ఉగాది పచ్చడే తినాలి. ఇంక ఫస్ట్ అయితే ఉగాది పచ్చడిని అయితే తినేసాను. తర్వాత అయితే గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఎందుకంటే ఫోన్స్ మాట్లాడడంలో బిజీ అయిపోయాము. అప్పటికే 11-11:30 అయిపోయింది. సరేలే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. తర్వాత అయితే మామిడికాయ పులిహోర తయారు చేశాను. చాలా బాగా వచ్చింది, పుల్ల పుల్లగా భలే ఉంది. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుని గుడికి వెళ్తామన్నాం కదా, ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టేసుకుని ఇంకైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ మంత్ మా చెల్లి పెళ్ళి ఉంది కాబట్టి ఇప్పుడైతే షాపింగ్ చేస్తున్నాము. మా పాప కోసం ఒక డ్రెస్ తీద్దామని చెప్పి. ఆ పాపకి పట్టు పరికిణి తీద్దామని చెప్పి ఎన్ని షాపులు తిరిగామంటే మాకే తెలియదు. అన్ని షాపులు తిరిగాము, చిన్న షాపులు కానీ పెద్ద షాపులు కానీ మాకేమీ నచ్చలేదు. అన్నీ ఈ విధంగా కొంచెం ఓల్డ్ మోడల్గానే అనిపించాయి. మాకైతే పట్టు పరికిణీలు అయితే నచ్చలేదు. ఇంకా క్లాత్ తీపించుకుని వర్క్ చేపించి పట్టు పరికిణి అయితే కుట్టించుకుందాం తర్వాత అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ట్రావెల్లో యూజ్ అవుతాయని ఈ కాటన్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము.
ఇంకా కొన్ని నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో కొంచెం కంఫర్ట్గా ఉండాలి వాళ్ళకు కూడా. హెవీ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రావెల్లో వెళ్ళినప్పుడు కట్ట. ఇక్కడ 3 ఫ్రాక్స్ చూపించాను కదా, ఈ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మ్యారేజ్లో వేసుకోవడానికంటే మ్యారేజ్ మార్నింగ్ వేసుకోవడానికి ఈ గాగ్రా అయితే ఒకటి తీసుకున్నాము. కూడా మాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక ఇది తీసుకున్నాము. అప్పటికే నైట్ 9:30 అయిపోయింది. ఇంకా సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము. మేము ఇంటికి వెళ్ళాక అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక షాపింగ్ చేసే అంత టైం కూడా లేదు. అందుకే ఇంకేదో ఒకటి అని చెప్పి ఈ గాగ్రా అయితే తీసేసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకుందామని చెప్పి ఇంక ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అయితే సారీ ఏం తీసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలా సారీస్ ఉన్నాయి. నేను తీసుకున్న సారీసే నేను సరిగ్గా కట్టుకోను. ఎందుకంటే మ్యారేజ్కి తప్ప ఇంకెప్పుడు కట్టుకోము. మ్యారేజ్కి కట్టుకున్నాను అంతే సారీ. ఇప్పుడైతే మా చెల్లి పెళ్ళిలో ఆ సారీయే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంక ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి ఒక సారీ అయితే తీసుకున్నాను. సారీ అయితే కట్టుకుంటానో లేదో తెలీదు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నేను ఏ సారీ ఎప్పుడు కట్టుకోవాలన్నది సెట్ చేసేసుకున్నాను. సారీ అయితే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు. ఎందుకంటే ఈ సారీ ఇప్పుడు వేసుకొని ఏమన్నా చిన్న ఫంక్షన్లకి ఇంకా ఫెస్టివల్స్కి వేసుకుందామని చెప్పి ఇప్పుడైతే పక్కన పెట్టేశాను. చిన్న నెక్లెస్ అయితే కొనుక్కున్నాము. ఒకటి నాకు ఒకటి పాపకి అన్నట్టు. చిన్నదైతే మా పాపకి చాలా బాగుంది. అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా వడ్డానం అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అయితే రాలేదు. ఇంకా యావరేజ్గా ఉంది. ఇప్పుడు రిటర్న్ పెట్టే అంత టైం కూడా లేదు. ఇంకెందుకులే అని ఇదైతే నేను తీసేసుకున్నాను. ఒకసారి పెట్టుకుంటాం కదా, ఇంకెందుకులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా మా పాపకైతే ఆఫ్లైన్లోనే అంటే షాపింగ్ మాల్లోనే ఉంటాయి కదా, అక్కడైతే చిన్న వడ్డానం అయితే తీసుకున్నాను. తనదైతే బాగుంది. ఇక్కడ పెట్టుకుంటుందో లేదో తెలియదు కానీ నేనైతే కొన్నాను. సరేలే ఒక 6-8 ఇయర్స్ వరకు సరిపోతుందిలే అన్నట్టు తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.